ఆత్మీయ సమావేశానికి వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ పాదాభివందనం. ఎందుకంటే ఈ రోజు 18 నెలలు అవతల ప్రభుత్వం వచ్చినా కానీ మనం ఇంత గట్టిగా ఉన్నామంటే మీకు మరోసారి ధన్యవాదాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. బాలరాజు మమ్మల్ని ఇడిచిపెట్టి పోయినందుకు ఆయనకు వార్డు నెంబర్ కన్నా విలువ ఉంటుంది, కానీ అంతకన్నా ఇచ్చేది పోతుందని మీ అందరికీ మరీ కోరుతున్నా. ఎందుకు ఆయనకు మన దాంట్లో ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 15 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇడవకుండా ఉన్నా. ఒక్క పైసా ఆశించలే. నా 2 కొడుకులు ఉండరు, ఒకరొకరు డిగ్రీలు పీజీలు చేస్తున్నారు. ఒక్క పైసా ఆశించకుండా నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేసుకుంటా బతికిన. కాకపోతే మా ఊరోళ్ళు 20 మంది వచ్చారు. వాళ్ళని అడిగి చూడండి. బాలనారాయణ, డాక్టర్ బాలనారాయణ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నేను పనిచేసిన టీఆర్ఎస్ లా. ఎక్కడ సభలుంటే గజ్జ కట్టుకొని ఎగురులాడి దుంకులాడిన సభలల్లా. మరి అదే విధంగా కొల్లావూరు మాజీ ఎమ్మెల్యే అన్న పెద్దలు అన్న హర్షవర్ధన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. అదే విధంగా ఎన్నో కష్టాలు పడుకుంటూ, ఎన్నో ఉడుతుడుకులు పడుకుంటూ అవతల అపోజిట్ పార్టీ కూడా నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టింది ఊర్లలో. అయినా ఎవ్వరికి భయపడలేదు. చూడతావు నాకు 2 కొడుకులు ఉండే పోదెప్పా అన్నట్టు నేను మన పార్టీలో నిలదొక్కొని ఉన్నా. మన గౌరవనీయులైన పెద్దలు ప్రవీణ్ సారు మా ఊళ్ళో చదువుకున్నాడు. వెంకటేశ్వర్ల బాయ్ వాళ్ళ డాడీ మమ్మీ మా ఊళ్ళో ఉపాధ్యాయులు, చదువులు చెప్పే గురువులు. 40 సంవత్సరాల క్రితం, అంటే నాకు 54 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు నేను చిన్నపిల్లగాని. గౌరవనీయులైన సార్ ప్రవీణ్ సార్ మీ కాల్మక్తా మమ్మల్ని నన్ను బతికి బయటేసింది సారే. సారు జిల్లా ఎస్పీ. మనం చిన్న పోలీసులకు బెదిరిస్తేనే భయపడతాం, కానీ సారు జిల్లా ఎస్పీ, మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ. నేను అప్పుడు నక్సలైట్లో ఉన్నప్పుడు నన్ను కాపాడిండు జిల్లా ఎస్పీ. అన్నలకు సూదులు ఇచ్చినప్పుడు, అన్నలకు నేను సూది ఇచ్చి అరెస్ట్ అయినప్పుడు, మహబూబ్నగర్ జిల్లా 4వ పేరెక్కలో ఉన్నప్పుడు సార్ నన్ను కాపాడి ఈ రోజు ఈ స్టేజ్ మీద మేము మాట్లాడుతున్నాం. ఈడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు డాక్టర్ బాలనారాయణ అంటే అప్పుడప్పుడు అందరికీ తెలుసు. ఇంకా 8 మండలాలకు తెలుసో తెలియదు నాకు తెలియదు. కానీ బాలరాజు సార్ గురించి ఎన్నో మీటింగ్లలో నేను స్వేచ్ఛగా నిర్భయంగా భారీ ఎత్తున మాట్లాడినా. ఎందుకంటే పార్టీకి కట్టుబడి ఉండాం, పార్టీకి ఆటన పైసలు తీసుకోకుండా పనిచేసినాం. ఇప్పటికీ మా భార్య తింటుంది. 9 సంవత్సరాలు అన్నా ఉండి కనీసం టమాటాలు తీసుకురాలే ఇంటికి. నేను ప్రభుత్వం ఉండి ఓన్లీ 1 కేజీ టమాటాలు అమరాబాద్ నుంచి మా ఊరికి తెచ్చుకోలేదు. ఆ విధంగా బతికిన 1 రూపాయి ఆశించలే. అయినా వీడికి 18 నెలలు ప్రభుత్వం ఇప్పటికి కూడా మన ప్రభుత్వం ఉందంటే మీ అందరి ముఖాలలో కళ ఉందంటే ఎంతో. వచ్చిన పెద్దలు, హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన పెద్దలు, ఇప్పుడైనా మమ్మల్ని గుర్తుపట్టండి, మా బతుకును ఆలోచన చేయండి. ఇంతమంది కార్యకర్తలు వచ్చిందంటే ఇప్పటికైనా బాలరాజు సార్ మమ్మల్ని ఎలా కొట్టినట్టు మీరు ఎలా కొట్టకండి. దయచేసి మమ్మల్ని గుర్తుపట్టండి. మేము ఉంటేనే మీరు, మీరుంటేనే ప్రభుత్వం ఉంటేనే ప్రజలు. మేమందరం కలిసి గ్రామాలలో ఇప్పటికే 1 గ్రామానికి 5 వచ్చారు. మొత్తం వచ్చిందంటే అచ్చంపేట పట్టదు. ఇప్పుడు ప్రజెంట్ గా 5 వచ్చినాం. గ్రామానికి 5 వచ్చినాం. ఈసారి వచ్చిందంటే అచ్చంపేట పట్టదు. అంత గొప్పగా మీ మనసులో ఉన్నందుకు మరి అన్న ఆయన కొంచెం ఆగే మాకు రాకలేకొచ్చింది. ఎందుకంటే ఈ స్టేజీల మీద మాట్లాడక 18 నెలలు అవుతుంది. అవతల 9 సంవత్సరాలు మాట్లాడినాం. ఇంకా ఇప్పుడు 18 నెలలు అవుతుంది.
లేక లేక మాకు ఇది వచ్చింది. ఒక్క నిమిషం ఆగు. మేము లంగలంగా అవుతాం కలంగాం అన్నాక జవాబు. మేమే గ్రామాలలో ఉన్న వీళ్ళందరే మనకు మన పార్టీకి పట్టుకొంపులు. మమ్మల్ని గుర్తుపట్టండి. ఫస్ట్ మమ్మల్ని మేము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండి. మా కష్టాలు ఏమిటని చెప్పండి. మేము చెప్తే మీరు స్విచ్ ఆఫ్ పెట్టుకోకూడదు దయచేసి. ఎందుకంటే బాలరాజు అట్టనే చేసిండు. నాకు దళిత బంధు లేదు. నేను దళితుని, డాక్టర్ అయినా పార్టీకి పనిచేసిన, ఒక్క రూపాయి తీసుకోకుండా పనిచేసిన, టమాటాలు తెచ్చుకోకుండా పనిచేసిన. అందుకో దానికే ఈరోజు నా ఏమడి మా భార్యను కూడా ఏమడి పట్టుకొచ్చిన. కొంచెం ఆగో దయచేసి. అధికారులు ఇస్తా మాకు దయచేసి మీ అందరికి పాదాభివందనాలు సార్. మాకు అవకాశం. అరే ఎందుకబ్బా వాళ్ళు మాట్లాడింది ఒకటి, మేము మాట్లాడింది ఒకటి. సరే చెప్తాను. సరే సరే. ఇక్కడ ఉన్న పెద్దలు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, లోకల్ వాళ్ళు ఆగుపాలనారాయణ ఆగుపాలంటారు. సరే ఆగుతలే, మళ్ళీ రాదా ఛాన్స్. సరే ఒకసారి నేను అనుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు. అయా గట్టిగా అంటుర్రి. తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ.